రేయి మొదటి జామున లేచి మొర్ర పెట్టమంటున్నాడు. ఒకటి, కన్నీరు ప్రవాహం వలె కారనివ్వు. 2, నీళ్లు కుమ్మరించినట్టు హృదయాన్ని కుమ్మరించు. 3, రేయి మొదటి జామున లేచి మొర్ర పెట్టు. రేయి మొదటి జామున లేచి మొర్ర పెట్టకపోతే ఏ జామున చేసినా దేవుడు ప్రార్థన వినడా? ప్రార్థించమని పిలుస్తున్నాడు. దేవునికి మొర్రపెట్టు, దేవుణ్ణి వేడుకో, దేవుని రిక్వెస్ట్ చేయి, దేవుని అర్థించమని పిలుపునిస్తున్నాడు దైవజనుడు పరిశుద్ధాత్మ ప్రేరణలో. అందులో 3 సంగతులు మాట్లాడాడు. ఒకటి, కన్నీటి ప్రార్థన చెయ్యి. 2వది, నీళ్లు కుమ్మరించినట్టు నీ పూర్ణ హృదయం అక్కడ కుమ్మరించు దేవుని సన్నిధిని. 3వది, రెయ్యి మొదటి జామున లేచి మొర్రపెట్టు అన్నాడు. పర్టికులర్ టైం చెప్తున్నాడు. ఒక ప్రత్యేకమైన సమయాన్ని చెప్తున్నావు. ఆ సమయంలో ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా? మరో సమయంలో చేస్తే వినడా? వింటాడు. ఎప్పుడు చేసినా వింటాడు. ప్రార్థన ఎలా చేసినా వింటాడు. ఎందుకంటే మనం ప్రార్థించాలని ఆయన కోరుతున్నాడు. మనం ఆయనతో మాట్లాడాలి, మనం ఆయనతో వ్యవహరించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇబ్బంది లేదు. అయితే ఏ ప్రార్థనైనా దేవుడు వింటాడు. కానీ 2 ప్రార్థనలకు ప్రత్యేకమైన విలువనిస్తాడు. 2 ప్రార్థనలకు ప్రత్యేకమైన విలువనిస్తాడు. ఏమిటి ఆ 2 ప్రార్థనలు అంటే? ఒకటి, జాగారముతో మనం చేసేటువంటి ప్రార్థన. దినమంతా వెట్టి చాకిరి చేసినటువంటి మనిషికి, పగలు పనిచేసిన మనిషికి సాయంత్రానికి నిద్ర అవసరం, శరీరానికి విశ్రాంతి అవసరం. ఆయన ఏర్పాటు చేశాడు. 24 గంటలు సూర్యుడు ఉండేవాడే. 24 గంటలు మనం పనిచేస్తామని తెలుసు. అలా చేసి పెందలాడిపోతామని తెలుసు. అందుకే సగం పగలు సగం రాత్రి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మట్టి దేహాలు కదా. మహిమ శరీరం వచ్చినప్పుడు ఇక రాత్రితో పని లేదు. ఇక ఎప్పుడు పగలున్నా ఇబ్బంది లేదు. ఎందుకంటే గ్లోరియస్ బాడీస్ కాబట్టి ప్రాబ్లం ఉండదు. మహిమ శరీరాలు కాబట్టి. ఇప్పుడు మట్టి దేహాలు కాబట్టి కొన్ని గంటలు వర్క్ చేసినాయి అంటే కొన్ని గంటలు రెస్ట్లోకి వెళ్ళాలి. సో శరీరం విశ్రాంతి పొంది మళ్ళా రేపటికి పని చేయడానికి రెడీ కావాలి అంటే ఈరోజు విశ్రాంతి పొందాలి. అవునా కాదా? రైట్. ఒకవేళ ఈరోజు కూడా మనం విశ్రాంతి తీసుకోకుండా మేల్కొనే ఉంటే రేపటికి బడలికకు గురవుతాం, బలహీనతకు గురవుతాం, శక్తి సరిపోదు. అయినా సరే ఒక వ్యక్తి నిద్ర మేల్కొని నాకు ఇప్పుడు నిద్ర కాదు, నా శరీరానికి విశ్రాంతి కాదు, నా హృదయానికి ఆవేదన ఉంది, నాకు ఇప్పుడు నిద్ర రాదు, నిద్ర పట్టదు, నా పరిస్థితి బాగలేదు, కాబట్టి ఇప్పుడు నాకు నిద్ర అవసరత కాదు, లేకపోతే మరింకేదో కాదు, నాకు ఇప్పుడు దేవుడు అవసరం. హల్లెలూయా. 2వది, ఉపవాసించి ప్రార్థించటం. ఆహారం మానుకొని మనం దేవుని పాదాల చెంత, తిండి మానుకొని మనం దేవునికి మొర్ర పెట్టడం త్యాగంతో కూడిన పని. నిద్ర మానుకొని దేవుని సన్నిధిని కనిపెట్టడం త్యాగంతో కూడిన పని. మరి మన శరీరం జీవించాలి అంటే, ఏ రోజుకు ఆ రోజు శక్తి పొంది పని చేయాలి అంటే రోజుకు కనీసం 3 మారు ఆహారం అవసరం. ఆ ఆహారం తిని దానివల్ల వచ్చేటువంటి శక్తితో మనం పని చేస్తాం. ఒకవేళ ఆహారం తినకపోతే శక్తి ఉండదు, నీరసించిపోతాం. అయినా సరే నేను బ్రతకాలి, మనుగడ సాగించాలంటే నాకు తిండి అవసరం. కానీ ఇప్పుడు తిండి మీద కూడా నాకు ఆసక్తి లేదు, నాకు నిద్ర మీద ఆసక్తి లేదు, తిండి మీద ఆసక్తి లేదు. వాటి అవసరత నా శరీరం జీవించడానికి ఉంది, కానీ ప్రస్తుతానికి నేను వాటి గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేను. ఎందుకంటే నా కండిషన్ అలా ఉంది, నాకున్న ఒత్తిడి అలా ఉంది, నాకున్న ఆవేదన అలా ఉంది. కనుక నాకు ఇప్పుడు ఇవేవి కాదు, నాకు దేవుడు అవసరం అని మనం చెప్పకనే చెప్తున్నాం. ఒక 7 సంగతులు మీకు అందిస్తాను ప్రభు చిత్తమైతే. ఈ 7 సంగతులు ప్రార్థనల గురించి మీకు జీవితకాలం ఉపయోగపడేటువంటి పాఠాలు. దేవుడు నాతో మాట్లాడిన విషయాలు, నేను నేర్చుకున్న సంగతులు మీకు అందిస్తాను. హల్లెలూయా. ఎన్ని సంగతులు అని చెప్పాను? మొట్టమొదటిది ప్రార్థన అనే మాటకి ఎంతోమంది ఎన్నో రకాల నిర్వచనాలు చెప్పారు. ప్రార్థన
అనే మాటకి ఎంతోమంది ఎన్నో రకాల నిర్వచనాలు చెప్పారు. నేను కూడా చాలా విషయాలు చెప్పాను. కానీ ప్రార్థనకి ఒక ప్రత్యేకమైన నిర్వచనం మీకు అందరికీ తెలిసినా మళ్ళీ ఒకసారి స్పష్టంగా అందిస్తాను. మనం దేవుని మీద ఆధారపడుతున్నాం అన్న మాటని ప్రాక్టికల్గా చూపించటమే ప్రార్థన. అభ్యాసముతో వ్యక్తపరచడమే ప్రార్థన. ప్రార్థన చేసేవాడు, ప్రార్థన చేసే తల్లి, ప్రార్థన చేసే తమ్ముడు, అన్న, అక్క ఎవరైనా కావచ్చు, వాళ్ళు తాము ప్రాక్టికల్గా అభ్యాసపూర్వకంగా ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నారు. ఏంటంటే, నేను నా ప్రతి సంగతికి నా మీదనో సాటి మనుషుల మీదనో నేను ఆధారపడట్లేదు, నా సృష్టికర్త అయిన దేవుని మీద నేను ఆధారపడుతున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఈ ఆధారపడడాన్ని మనం సాధన చేసేటువంటి ప్రక్రియ ప్రార్థన. సహజంగా మానవుడు కోరుకున్నది ఏంటో తెలుసా? ప్రారంభంలో దేవుడు కోరుకున్నది ఏంటో, మానవుడు కోరుకున్నది ఏంటో చెప్తా. దేవుడు ఏం కోరుకున్నాడంటే, మనుషుల్ని చేశాడు, వాళ్ళకి స్వేచ్ఛనిచ్చాడు, వాళ్ళు స్వతంత్రంగా బ్రతకొచ్చు, లేదా వాళ్ళకి దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని తెచ్చి దేవుని చేతికి అప్పచెప్పి దేవుని అదుపాజ్ఞల్లో బ్రతకొచ్చు. దేవుడా ఏం ఆశించాడంటే, నేను వాళ్ళకి స్వేచ్ఛనిస్తాను, వాళ్ళు నన్ను కోరుకుంటారు, నా నడిపింపులో నా మీద ఆధారపడి బ్రతుకుటలో వాళ్ళకి క్షేమం ఉంది, వాళ్ళకి నేను స్వేచ్ఛనిస్తాను, వాళ్ళు నా మీద ఆధారపడి బ్రతికితే బాగుండు అని ఆశించాడు. అంటే మొదట సృష్టించబడిన మనుషులు తన మీద ఆధారపడాలని దేవుడు ఆశించాడు. కానీ మనిషి ఏం ఆశించాడో తెలుసా? నేను ఒకరి మీద ఆధారపడకూడదు, నాకంటూ ఓన్గా అన్నీ కావాలి అనుకున్నాడు. అది బ్లండర్, మిస్టేక్, అతిపెద్ద ప్రమాదకరమైన పొరపాటు. దేవుడేం ఆశించాడు? మనిషి తన మీద ఆధారపడాలని దేవుడు కోరుకున్నాడు. కానీ మానవుడేం ఆశించాడు? తనకంటూ సొంతంగా ఉండాలి అని కోరుకున్నాడు. ఈరోజు కూడా తల్లిదండ్రులు పిల్లలకి చెప్తున్నప్పుడు సహజంగా పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి, వింటారు, వింటే బాగుపడతారు, వింటే బాగుండని తల్లిదండ్రులు కోరుకుంటారు. తల్లిదండ్రులు చెప్తారు కూడా, ఒరే బాబు, నీకు కీడు కోరతానా మేలు కోరతానా? మేలే కోరతానా తెలిసినప్పుడు మరి నా మాట వినవేమిరా? నా మాట వినవేమమ్మా, మీరు నా మాట వినండి, లేదా మీరు మా మాట వినండి, అది మీకు క్షేమం అని తల్లిదండ్రులు చెప్తారు. కానీ పిల్లలు చాలామంది ఒక డైలాగ్ వాడతారు. ఏంటో తెలుసా? పద్దాకల ప్రతిదానికి మీరు మీరు మీరని మేము మీ మీద డిపెండ్ అయితే ఇక ఎట్లా ఉంది ఇది? ఎట్లా ఉంటుంది ఇది? ఇక మాకంటూ సొంత ఇష్టాలు, ఆశలు, ఆలోచనలు, కోరికలు ఏమి ఉండవా? ప్రతిదానికి మీకు చెప్పాలి, మీరు చెప్పినట్టు చేయాలి, మీరు చెప్పినట్టు వినాలి. ఏంటి ఇది? ఇది ఒక నియంతృత్వం లాగా ఉంది, కానీ ఇది ఏమన్నా ఉందా? మాకంటూ సొంత ఆశలు, అభిలాషలు, మాకంటూ ఇష్టాలు ఉండవా అని తల్లిదండ్రులకు రిటర్న్ కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు పిల్లలు. కానీ వాళ్ళని స్వేచ్ఛకు వదిలేస్తే వాళ్ళు ఏ గతి పడతారో తల్లిదండ్రులకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు అనుభవ జ్ఞానం పొందినోళ్ళు, పెద్దోళ్ళు. ఏం జ్ఞానం? అనుభవ జ్ఞానం పొందినోళ్ళు. అంటే ఎలాంటి సిచ్యువేషన్లు, ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో, జీవితంలో ఏ ఘట్టంలో ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేయాల్సి వచ్చిందో వాళ్ళు ఆల్రెడీ అనుభవించి ఉంటారు. అందుకే ముందుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అది పిల్లలకి ఇబ్బందికరంగా ఉంటుంది, సుత్తిలాగా, సోదిలాగా ఉంటుంది, నసలాగా ఉంటుంది. అబ్బా, మొదలుపెట్టింది అనుకుంటా. కానీ ఎంత ఇబ్బంది పడుతున్నా సరే తల్లిదండ్రి మాత్రం ఒకటే ఆశిస్తారు, పిల్లలు తమ మాట వినాలి, తమ మీద డిపెండ్ అవ్వాలి, తమ ఐడియాలజీని అనుసరించి వారు బ్రతికితే వాళ్ళకి క్షేమం అని వీళ్ళు అనుకుంటారు. కానీ పిల్లలు ఏమనుకుంటారు? తమకంటూ ఒక సొంత ప్రపంచాన్ని నిర్మించుకుంటారు. తల్లిదండ్రులు కొంచెం గట్టిగా కానీ ఈ విషయంలో పట్టుబడితే, సరేలే తగలబడతాను, అన్నీ నువ్వు చెప్పినట్టే చేస్తాను అని మాట్లాడి ఇక వాళ్ళకంటూ ఒక రహస్య ప్రపంచాన్ని ఏర్పరచుకుంటారు. తర్వాత వాళ్ళు దెబ్బతింటాం అనేది మనం చాలామంది జీవితాల్లో చూసాం. హల్లెలూయా. తల్లిదండ్రులు అంటారు, మీకు ఒక ఏజ్ ఉంటుంది, ఒక దశ ఉంటుంది, ఆ ఏజ్ వచ్చిన దాకా దయచేసి మా సలహాను పాటించండి,
ఆ టైం వచ్చినప్పుడు, ఆ పక్వత మీలో వచ్చినప్పుడు, ఇక మా అదుపాజ్ఞలకు మీరు లోబడాల్సిన అవసరం లేదు. మీరు స్వతంత్రులు, మీకు మనసు వచ్చినట్టు మీరు అడుగులు వేయొచ్చు. ఆ పక్వత మీలోకి వచ్చిన దాకా కొంచెం వెయిట్ చేయండి అని పాపం బతిలాడుతూ ఉంటారు. ఏం చేద్దాం, కొంతమంది పిల్లలు వాటిని పట్టించుకోని కారణం చేత ఆవేశంతో అడుగులు వేసి మూతి పగలు కొట్టుకుని ఆ తర్వాత అదే తల్లిదండ్రిని మళ్ళీ పీడిస్తారు. ఏం చేద్దాం, వాళ్ళకి ఇచ్చినటువంటి స్వేచ్ఛను, వాళ్ళ మీద కలిగి ఉన్న ప్రేమను బట్టి ఈ తల్లిదండ్రులకు మళ్ళీ బాధలు, మళ్ళీ వాళ్ళు తెచ్చుకున్న దరిద్రాన్ని మళ్ళీ ఇల్లు మొయ్యక, వాళ్ళు తగిలించుకున్న ఉచ్చులను మళ్ళీ వీళ్ళు కష్టపడి అవసరమైతే వీళ్ళ బతుకుల్ని త్యాగం చేసినా వాటిని తొలగించక తప్పదు. అంటే ఆదాం హవ్వల విషయంలో దేవుడు అంతే చేశాడు. అందుకని చెప్తున్నాను నేను. సో దేవుడు ఏం ఆశించాడు చెప్పండి? మనుషుడు తన మీద ఆధారపడాలి, అది వానికి క్షేమం అని కోరుకున్నాడు ఒక తండ్రిగా. కానీ మానవుడేమో అనుకున్నాడు, ముఖ్యంగా హవ్వ, సర్పములో సాతాను ప్రవేశించి హవ్వను శోధించినప్పుడు వాడు ఏ పాయింట్లో శోధించాడో తెలుసా? అతని మీద నువ్వు ఆధారపడేదేంటి? అది ఆ పండు తింటే నీవు ఒక స్వతంత్రమైనటువంటి వ్యక్తివి అవుతావు, నువ్వు కూడా ఆయన వంటి దానవవుతావు, నీ భర్త కూడా దేవుని వంటి వాడు అవుతాడు, మీరు దేవతల వలె ఉందురు, మీ కళ్ళు తెరవబడతాయి, మీకు సొంత జ్ఞానం వచ్చేస్తుంది. ఇక ప్రతిదానికి దేవుడు 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 అనాల్సిన అవసరం లేదు. ఓన్ లైఫ్, స్వతంత్ర జీవితం, సొంత జీవితం సూపర్గా ఉంటుంది అన్నాడు. సో అక్కడ మనస్సు ఎటు లాగిందో మీకు తెలుసు, మనిషి బుద్ధి ఎటు మారిందో తెలుసు. దేవుని మీద ఆధారపడటం అనేది ఇష్టం లేదన్నది అక్కడ వ్యక్తమైంది. తమంతట తాము సొంత జ్ఞానులు అయి ఉండాలి, సొంతంగా తమ లైఫ్ని తాము డిజైన్ చేసుకోవాలనే ఆలోచన మొదటి ఇద్దరిలో వ్యక్తమైంది. తర్వాత అదే బ్లడ్ పంచుకొని పుట్టిన మనందరికీ ఆ జాడ్యం అంటింది. పారంపర్యంగా ఆస్తులు కలిసి వచ్చినట్టు, పారంపర్యంగా రోగాలు వచ్చినట్టు, పారంపర్యంగా ఈ స్వతంత్ర జీవితం, ఓన్ లైఫ్, సొంత జీవితం, నా ఇష్టం అనే నైజం అందరికీ వచ్చింది. ఎంతమంది ఒప్పుకుంటారు? రైట్. ఇప్పుడు యేసు ప్రభుని గుర్తెరగక ముందు మనం ఆ మెట్లో ఉన్నాం. ఎవరన్నా కదిలిస్తే నా ఇష్టం ఏంది అంటాం. ఆఖరికి ఇంట్లో వాళ్ళు కదిలిస్తే నా ఇష్టం ఏంది, కాదురా ఏం నీ ఇష్టం నీ ఇష్టం అంటే ఇక మరి మేము ఉంటే ఏం చేస్తారు? చేయండి, నా ఇష్టం అంతే. ఆడపిల్లలు కూడా అంతే, నా ఇష్టం. ఫ్యామిలీలో ఇక అందరూ డైలాగ్ ఇదే తెలుసు కదా. కొంతమంది భార్యలు భర్త, అమ్మాయి ఇది కరెక్ట్ కాదు, నా ఇష్టం, ఇష్టమైతే ఉంటా లేదా వెళ్ళిపోతా, అట్లా అంతే నా ఇష్టం. ఒక్కొక్క భర్తకు భార్య చెప్పబోయిద్ది, ఏమయ్యా అట్లా కరెక్ట్ కాదేమంటే, అదే నా ఇష్టం ఇస్తా ఒకటే అంటాడు. ఇది ఇంకా దారుణంగా ఉంటుంది అని తెలుసు కదా. ఈ నా ఇష్టం అనే డైలాగ్ అందరి నోట్లో ఉంటుంది కదా. పబ్లిక్లో అదే డైలాగ్, హౌస్లో అదే డైలాగ్. ఇలాంటి అలవాట్లలో పెరిగాం. ఎప్పుడైతే యేసు ప్రభులోనికి వచ్చామో, యేసు ప్రభుని తెలుసుకున్నామో, మనకు ఒకటి స్పష్టంగా అర్థమైంది. ఏమర్థం తెలుసా? మన సొంతంగా మనం అన్నీ రీచ్ అవ్వలేము, ముఖ్యంగా పరలోకాన్ని చేరలేము. మనమంటూ దేవుని రాజ్యానికి చేరాలంటే మనకు ఒక వ్యక్తి అవసరం అన్న సంగతి మనకు అర్థమైంది. మనకు ఒక పర్సన్ అవసరం. ఇప్పుడు మనందరం నిత్య జీవార్థమై ఆయన ఆశ్రయించాం. అవునా? ఎవరిని ఆశ్రయించాం? యేసుక్రీస్తుని ఆశ్రయించాం. ఎవరి కోసం ఆశ్రయించాం? మన కోసం. ఏం ఆశించి ఆశ్రయించాం? యుగయుగాలు సృష్టికర్త అయిన దేవునితో ఉండాలని ఆశించి డైరెక్ట్గా మరి అక్కడికి పోవటానికి మనకు లైసెన్సులు లేవుగా, అంతా తేడానే. కాబట్టి ఇప్పుడు ఆయన మన పాపముల కొరకు, మన అతిక్రమముల నిమిత్తం గాయపరచబడి శ్రమ నొంది మనకు విమోచన ఇచ్చాడు కనుక ఇప్పుడు ఆయనను పట్టుకొని మనం వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనకు ఒక వ్యక్తి అవసరమయ్యాడు అన్నది క్రీస్తులో మనకు అర్థమైంది. అవునా? ప్రభులో మనకు అర్థమైంది. దాంతోపాటు ఇంకొకటి కూడా అర్థమైంది. పరలోకంలోనికి చేరడానికి, నరకాగ్ని తప్పించుకోవడానికి, దేవునితో యుగయుగాల జీవితానికి మాత్రమే కాదు, ఈ భూమి మీద జీవించిన జీవిత కాలంలో మన శరీరానికి కానీ, ఆత్మకు కానీ
ఏర్పడేటువంటి సమస్యలకు పరిష్కారం కూడా దేవుని దగ్గరే ఉంది. అన్నిటికీ మనం దేవుని మీదే ఆధారపడాలి. ప్రైజ్ ద లార్డ్. సో ఒక వ్యక్తి మీద ఆధారపడి బ్రతకటం అనేది భూమి మీదనే మనకు శిక్షణము, ట్రైనింగ్ పొందటం లాంటిది, అభ్యాసం చేసుకోవటం లాంటిదే ప్రార్థన. ఎందుకంటే వినండి, ఈరోజు ఇంతమంది ఉన్నాం, మనకి బోల్డ్ అంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, కుటుంబ సభ్యులు. కొన్ని కుటుంబాల్లో 6 ఉన్నారు, 7 ఉన్నారు, 8 మంది ఉన్నారు, 4 ఉన్నారు. కొన్ని ఫ్యామిలీస్లో పెద్ద కుటుంబాలు ఉన్నాయి, చిన్న కుటుంబాలు ఉన్నాయి. కొన్ని కుటుంబాలకు 20-30 మంది కూడా ఉన్నారు. అయితే ఒక్క మాట గుర్తుపెట్టుకుని, నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా, ఎంతమంది ఉన్నా, ఎన్ని అనుబంధాలు ఉన్నా, ఒక రోజు వస్తుంది, ఆ రోజు నువ్వు సింగిల్గానే ప్రయాణం అవ్వాల్సి ఉంటుంది. నీకు భయమైనా తప్పదు, నీకు వేదనైనా తప్పదు, నీకు ఇష్టం లేకపోయినా తప్పదు. నీ వారిని నువ్వు విడవాల్సిన రోజు ఒక రోజు ఉంటుంది. నువ్వు సింగిల్గా నిలబడిపోయే రోజు ఒక రోజు వస్తుంది. అంటే భూమి మీద అందరూ విడిపోయి నేను సింగిల్గా బ్రతుకుతానా అని కాదు, పోయేటప్పుడు వస్తుంది ఆ రోజు. యాత్ర ముగించి పోవునప్పుడు నీతో ఎవ్వడు రాడు. ఏ స్త్రీ రాదు, ఏ పురుషుడు రారు. నువ్వు కన్నవారు రారు, కట్టుకున్నోళ్ళు రారు, నిన్ను కన్నోళ్ళు కూడా రారు. సింగిల్ పర్సన్ నువ్వు, అంతే. ఇది ఒక నగ్న సత్యం. ఇప్పుడు బాగా లోకపు మత్తులో ఉన్న వాళ్ళకి ఇదంతగా నప్పదు, కానీ నిజం ఇది. ఎంతమంది ఒప్పుకుంటారు? 100%, 100% నిజం. ఏనాటికైనా నీకు ఒంటరితనం తప్పదు. ఈరోజు నీ చుట్టూ డజన్ మంది ఉండొచ్చు, ఒకరోజు వచ్చింది నువ్వు ఒక్కతవే ఉంటావు, నువ్వు ఒక్కడివే ఉంటావు. ఆనాడు నీ పక్కన నిలబడేది ఏ నరుడు కాదు, కానీ యేసయ్య ఒక్కడే. ఎవరు? యేసయ్య ఒక్కడే. ఈ లోకాన్ని నువ్వు వదిలిపెట్టిన తర్వాత నీ ప్రక్కకు చేరతాడు యేసయ్య. చేరిన తర్వాత ఎంతకాలం నీతో ఉంటాడంటే, ఇక అంతము లేని రాజ్యంలో యుగయుగాలు ఆయన నీతోనే ఉంటాడు. ఆయన నీ నుంచి విడిపోడు. అది ఎప్పుడో చచ్చిపోయాక చూద్దాంలే అని మీరు అంటారేమో. భూమి మీద బతికుండగానే ఆయన కంటికి మరుగై, మన కళ్ళకి ఆయన మరుగై ఉండగానే మనం ఆయనతో సహవాసం చేయటం, ఆయనతో మాట్లాడటం, ఆయనతో సంభాషించటం, ఆయన మీద డిపెండ్ అయి నడవటం అనేది అభ్యాసం చేయడాన్నే ప్రార్థన అన్నారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసేవాడు, ప్రార్థనకు ఆసక్తి చూపేవాడు, ప్రార్థన ఎడల తృష్ణ కలిగిన వాడు, దేవుని మీద నేను ఆధారపడటం నేర్చుకుంటున్నాను, దేవుని మీద ఆధారపడి బ్రతకడాన్ని నేను సాధన చేస్తున్నాను. ఎందుకంటే ఏ విషయంలో కూడా నా అంతటా నేను అన్ని డీల్ చేసుకోలేను. ఒకప్పుడు నేను నా ఇష్టమని కోరుకొని దరిద్రాన్ని తెచ్చిపెట్టారు మానవులు, ఆది మానవులు ఇద్దరు. అయితే ఇప్పుడు నేను కాదు, నా ఇష్టం కాదు, నా సమస్తము ఆయన మీద ఆధారపడి ఆయన ఇష్ట ప్రకారం బ్రతకడానికి నన్ను నేను అప్పగించుకోవడాన్ని సాధన చేస్తున్నాను. అందులో మొదటి అడుగు ప్రార్థన. స్పష్టంగా అర్థమైతే నువ్వు అలా స్పందించు. అర్థం కాకుండా అయిపోయిందా అన్నట్టుగా అట్లా చేయొద్దు. ఎంతమందికి అర్థమైంది? ఏం అర్థమైంది? నీ మొహం అర్థమైంది, అంతేనా? ఏమర్థమైంది? దేవుని మీద ఆధారపడడాన్ని సాధన చేయుటం. ప్రార్థన చేసేవాడు ఏం ప్రాక్టీస్ చేస్తున్నాడు తెలుసా? దేవుని మీద ఆధారపడడాన్ని నేర్చుకుంటున్నాడు. అంటే ప్రార్థన చెయ్యనోడు దేవుని మీద ఆధారపడటం, దేవుని మీద ఆధారపడి జీవించటం అనేదాన్ని సాధన చేయటల్లా. అంటే దేవుని అవసరత నాకు లేదన్నట్టు బతుకుతున్నాడు. అంటే దేవుని అవసరత నాకు లేదు అంటే నా అంతటా నేను బ్రతకగలను, చరించగలను, ఏమైనా చేయగలను నా అంతటా నేనని తన మీద తనకి బాగా నమ్మకం ఉన్నవాడే కదా ఆయన మీద ఆధారపడాడు. కాబట్టి ప్రార్థనను నిర్లక్ష్యం చేసే వ్యక్తి తన మీద తను ఆధారపడుతున్నాడు. ప్రార్థన ద్వారా ప్రభువుని సమీపించే వ్యక్తి ప్రతి విషయానికి నేను కాదు, నా దేవుడే నాకు సహాయకుడని ప్రభు మీద ఆధారపడడాన్ని సాధన చేస్తున్నాడు. ఓకే, పాయింట్ నెంబర్ 1 నీకు తెలియజేయాలనుకున్నాను నేను.
ఈ విషయాలన్నిటినీ. రెండో సంగతి ఏం చెప్పాను? మొదటి సంగతి రెండో సంగతి అయింది. ఇప్పుడు ప్రార్థన చేసేటువంటి వ్యక్తి సహజంగా నిద్రపోయి ఆహారం తిని ప్రార్థన చేయటం మామూలు విషయమే. కానీ తిండి నిద్ర కూడా మానుకొని, ఈరోజు లోకమంతా హాయిగా నిద్రపోతుంది ఈ టయాన. చలికి మంచిగా ఫుడ్ తిని కాసేపు సెల్ ఫోన్ చూసేవాడు చూసి దుప్పటి ముసుగు దాన్ని వెచ్చగా వండుకొని ఉంటారు నాకు తెలిసి. కానీ మీరున్నారే ఇంతమంది నిద్రపోలా. మీ హృదయాలు దేవుని కొరకు పరితపిస్తున్నాయి. ఎందుకని మీకు ఈ పరిస్థితి? లోకమంతా హాయిగా నిద్రపోతుంది. మీతో కూడా వచ్చిన వాళ్ళు అక్కడక్కడ పడకలేసి నిద్రపోయి ఉంటారు. కానీ మీరు మాత్రం నిద్ర మానుకొని దేవుని సన్నిధిని కాచుకున్నారు. అంటే మీరు ఒక సంకేతాన్ని ఇస్తున్నారు దేవునికి. దేవా, ప్రజెంట్ నేను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఇదిగో నిద్ర కూడా పట్టట్లేదు నాకు. ప్రజెంట్ సిచ్యువేషన్లో నీ అవసరత నాకు చాలా ఉంది దేవా. నువ్వు జోక్యం చేసుకోకపోతే మాత్రం నా వల్ల కాదు. నువ్వు హాయిగా తిని నిద్రపోతా ప్రార్థన చేస్తే అది కామన్ విషయం, ఓకే, రాసుకుంటాడు, అది కూడా దృష్టిలో పెట్టుకుంటాడు. కానీ తిండి నిద్ర కూడా పక్కన పెట్టి నువ్వు దేవుని వైపు చూసావంటే నువ్వు ఒక సంకేతాన్ని ఇస్తున్నావు దేవునికి. మామూలు విషయాలు అయితే నేను అంతగా పట్టించుకోను, నిన్ను అంతగా ఇబ్బంది పెట్టను, కానీ ఇప్పుడు నా పరిస్థితి అస్సలు బాగలేదు. నాకు ఈ పరిస్థితుల్లో నీవే సహాయం తండ్రి. దయచేసి ఇదిగో నాకు తిండి పట్టట్లా, నిద్ర పట్టట్లా, కొంచెం నన్ను కనిపెట్టు, నీ అవసరత నాకుంది, నాకు సహాయం చేయి అని ఒక చక్కని సంకేతాన్ని మనం దేవునికి పంపిస్తున్నట్టు రుజువు ఇది. అందుకే ప్రార్థన చేయండి. కొన్ని మొండివి మిమ్మల్ని పీడిస్తుంటే దాని విషయంలో దేవుని అవసరత నీకు ఇంకా ఎక్కువ ఉన్నట్టు గుర్తించి ఉపవసించి ప్రార్థించు అన్నాడు యేసయ్య. ఇది మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఒక దురాత్మను గురించి మాట్లాడేటప్పుడు ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు ఆయన. శిష్యులు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. యేసు ప్రభు వచ్చి ఒక మాట గద్దించగానే దయ్యం వాడిని పడద్రోసి విలవెల్లాడించి వెళ్ళిపోయింది. ఆయన వారిని గద్దించాడు. విశ్వాసం లేని తరం వాళ్ళని ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను, ఏంటి మీరని కోపడ్డాడు. కోపడి ఆ చిన్నవాడికి పట్టిన దయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి చేరి, ప్రభు, మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం? నువ్వు ఒక మాట పలకగానే అది వెళ్ళిపోయింది, మేమెందుకు దాన్ని వెళ్ళగొట్టలేకపోయామని అడిగారు. అప్పుడు ఆయన చెప్పాడు, మార్కు సువార్త 9వ అధ్యాయం, బైబిల్ ఉంటే తీయండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. 29 మనసులో చెప్పుకుంటే ఎవరికి కనపడిద్ది? మార్కు సువార్త 9:29. అది అందుకు ఆయన ప్రార్థన వలననే గాని. అయ్యా, ఆ గదిలో ఎవడన్నా ఉన్నారా? ఆ గదిలో రైట్. ఆ స్క్రీన్ మీద పడితే వెంటనే పడితే అందరూ చూసి రాసుకుంటారు. అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పెను. ప్రార్థన వలననే కానీ, ప్రార్థన వలననే అన్నకాడ 2 అనే సంఖ్య వేసి పుట్నోట్లో దాని అర్థం రాశాడు. ఉపవాసం వలననే, ఉపవాస ప్రార్థన వలననే. ఏం మామూలు ప్రార్థన పనికిరాదా? స్తోత్రం చెప్పండి. అన్ని ప్రార్థనలే, అన్ని ప్రార్థనలు దేవుడు వింటాడు. మన పిల్లలు అడిగిన ప్రతిదీ మనం మనసులో పెట్టుకుంటాం. కానీ వాడు క్యాజువల్గా అడిగినప్పుడు అది క్యాజువల్గానే తీసుకుంటాం. తిండి మానుకొని కూర్చున్నాడు అనుకో, వాడు దాని విషయంలో ఎంత అవసరత కలిగి ఉన్నాడో, ఇప్పుడు అర్జెంటుగా మన సహాయం వాడికి ఎంత అవసరమో మనకు అర్థమైద్ది. ఏమంటే నాకు తెలియక అడుగుతాను, తిండి మానుకొని కూర్చుంటేనే ఆయనకు అర్థమైద్దా? ఆయన దేవుడు కదా, దేవుడు కదా. దేవుడు అయినప్పుడు మనం తిండి మానుకొని నిద్ర మానుకొని కూర్చుంటేనే అలా స్పందిస్తాడా? దేవుడు అయినప్పుడు తిండి మానుకున్నా మానుకోపోయినా, నిద్ర మానుకున్నా మానుకోపోయినా మనకు కావాల్సిన సాయం చేయాలంతే అనేమన్నా నువ్వు అంటావా? అట్లయితే దానికి నా సమాధానం విను. ఆయన దేవుడే, కానీ దేవుడు అన్నమాట ఎంత నిజమో ఆయన మన నాన్న అన్నది కూడా అంతే నిజం. అందరు చెప్పండి, మన నాన్న. ఇప్పుడు మనం కాసేపు, ఎందుకంటే ఇప్పుడు ఆయన మనతో దేవుడిగా వ్యవహరించాలని కోరుకుంటున్నారా, నాన్నగా వ్యవహరించాలని కోరుకుంటున్నారా? మీరేం కోరుకుంటున్నారు? నాన్నగానేనా? ఎంతమంది అలా కోరుకుంటున్నారు? రైట్. ఆయనతో స్నేహం చేయాలని మీరు ఎంతమందికి ఆశ ఉంది?
ఆయనతో ఫ్రెండ్షిప్ చేయాలి, ఆయనతో సహవాసం చేయాలని వీళ్ళు ఎంతమందికి ఆశ ఉంది? రైట్, సంతోషం. ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు, ఫ్రెండ్ అనుకుందాం కాసేపు, మీ ఇద్దరం ఫ్రెండ్స్. ఈయన ఏదన్నా సరే తన పర్సనల్ నాకు చెప్పబోతున్నాడు. నాకేం అన్నీ తెలుసు, అన్నీ తెలిసిన సర్వజ్ఞుడు అనుకుందాం కాసేపు. కాదులే, సర్వజ్ఞుడు అంటే దేవుడు ఒక్కడే, ఆయన ప్లేస్లో కొంచెం, లేకపోతే ఈయన ఊహించుకుంటా, నన్ను ఎందుకులే కానీ నేను సామాన్యుడిగా ఆయనని ఆయన ప్లేస్లో ఊహిస్తా. ఇప్పుడు మీ ఇద్దరం కలిసి సహవాసం చేయాలి. నేను అంటాను, నిన్నటి రోజున జరిగిన ఒక విషయాన్ని ఎంతో చెప్పాలనుకుంటాను. నిన్న ఏం జరిగిందంటే అన్నీ మొదలు పెట్టగానే నిన్న జరిగింది ఏంది, మొన్న జరిగింది కూడా తెలిసింది నాకు అంటాడు. అప్పుడు ఇక నాకు నెక్స్ట్ డైలాగ్ ఉందా, ఉంటుందా? సరే 5 రోజుల క్రితం ఏం జరిగిందంటే అన్నాను అనుకో, 55 రోజుల క్రితం ఏం జరిగిందో కూడా తెలుసు నాకు అంటాడు. అప్పుడు ఇంకా నాకు మళ్ళీ నెక్స్ట్ డైలాగ్ ఉంటుందా? అప్పుడు మా ఇద్దరు స్నేహం కుదిరిద్ది అసలు? పెద్దగా చెప్పండి. ఇక నేను ఏం చెప్పబోయినా సరే ఏడ్చేవాళ్ళని నాకు తెలుసు అంటుంటాడు. ఎందుకంటే ఆయన అన్నీ తెలిసిన సర్వజ్ఞుడు, నేనేమో ఎప్పటికప్పుడు నాకు నిన్నేం జరిగిందో తెలుసు, ఇప్పుడేం జరుగుతుందో తెలుసు, కానీ ఇంకా సేపటికి ఏం జరిగిద్దో కానీ ఆయనకి నిన్న తెలుసు, నేడు తెలుసు, రేపు తెలుసు, మొత్తం కథ క్లైమాక్స్ కూడా తెలుసు. స్తోత్రం. కానీ అన్నీ తెలిసిన వాడుగా ఆయన దిగొచ్చి నాతో సహవాసం చేస్తే నువ్వేం పర్లేదు, పైకి పైన క్లాస్ ఆలోచించవు దాని గురించి. ఓకే, అన్నీ తెలిసిన వాడుగా ఆయన నా పక్కన ఉంటే, ఏమీ తెలియని నేను అన్నీ తెలిసిన వాడితో ఎట్లా ఫ్రెండ్షిప్ చేయాలి? ఇప్పుడు ఇంకో టైప్ చెప్తాను. ఇప్పుడు ఆయన కూడా ఏమీ తెలియని వాడుగానే నాతో ఉన్నాడు, నేను కూడా ఆయనతో అలా ఉన్నాను. అయ్యా నిన్న ఏం జరిగిందంటే అని అన్నా అనుకో, ఏం జరిగింది అని ప్రశ్నించాలి. ఏడ్చావులే, నిన్నేంది, మొన్న కూడా తెలిసింది నాకు అన్నాడు అనుకో, నాకు సౌండ్ ఉండదు. ఏం జరిగింది అని ఆయన కూడా అమాయకంగా అడిగినప్పుడే నాకు జరిగిన మంచి లేదా నాకు జరిగిన చెడ్డ లేదా నాకు జరిగిన ఆనందం పంచుకుంటాను. ఆయన కూడా సంతోషిస్తాడు. లేదా బాధపడాల్సిన విషయం అయితే బాధను, అయ్యో అలా జరిగిందా అని బాధను వ్యక్తం చేస్తాడు. అప్పుడు నాకు ఆనందమో, ఆదరణో, సంతృప్తో, లేకపోతే ఓదార్పో, ప్రోత్సాహమో మొదలన్నీ కలుగుతాయి. అలా కాకుండా ఏదన్నా నోరెత్తు నాకు అన్నీ తెలుసు అంటే ఇంకా ఫ్రెండ్షిప్ ఎట్లా కుదిరిద్ది, సహవాసం ఎట్లా జరుగుతుంది? కాబట్టి దేవుడు మనతో వ్యవహరించేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ని. ఇంతగా చెప్పాలా, అంతగా మనం మొరపెట్టాలా, తిండి మానుకొని కూర్చోవాలా, నిద్ర మానుకొని కూర్చోవాలా అంటే మనతో వ్యవహరించేటప్పుడు దేవుడు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిలాగానే వ్యవహరిస్తున్నాడు. అర్థమైందా? అన్నీ తెలిసిన సర్వజ్ఞుల్లా కాదు. మన దగ్గరకు వచ్చి మనతో ప్రవర్తించే ప్రవర్తనలో ఆయన నీలాంటి నాలాంటి సామాన్యులాగానే వ్యవహరించడానికి ఇష్టపడుతున్నాడు అన్నది బైబిల్ ఇస్తున్న సాక్ష్యం. అంటే మన ప్రార్థన గదిలోనికి లేదా మన సహవాసానికి దేవుడు మన వంటి సామాన్యులానే వస్తాడని మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? బిలాం దగ్గరికి వచ్చినప్పుడు అన్ని తెలిసిన సర్వజ్ఞుల్లా కాదు, బిలాంలాగా ఒక సామాన్యమైన మానవుడిలాగా వచ్చి ఏం బిలాం ఏం చేస్తా, ఏంటి ఈరోజు సంగతులు ఏంటి, ఎవరు లేరు అన్నట్టు. ఇప్పుడు బిలాం అడగాలి, ఏమన్నా వాళ్ళెవరో నీకు తెలియదా, నువ్వు దేవుడివి కదా, సర్వజ్ఞుడివి కదా, అన్ని తెలిసినోడివి కదా, నీకు తెలియదా అనలా. అంటే దేవుడు మనిషితో ఎలాంటి సాంగత్యాన్ని కలిగి ఉన్నాడు, ఎలాంటి సహవాసాన్ని కలిగి ఉన్నాడో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఏమర్థమైంది? ఇప్పుడు చెప్పింది అర్థమైంది. చాలు, అర్థమైతే స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. సింగిల్ హ్యాండ్ అయితే తిట్ట కాదు, 2 చేతులు చెప్పండి, కొంచెం యాక్టివ్గా ఉంటుంది. రైట్, సూపర్ ఉంది. ఇప్పుడు ఫ్రెండ్షిప్ పక్కన పెట్టేసి తండ్రి బిడ్డ, దేవుడు నీతో ఎలా వ్యవహరించాలనుకుంటున్నావు అంటే నాన్నలాగే అన్నావు నువ్వు, ఓకేనా? రైట్. ఇప్పుడు అట్లయితే నాన్నలాగా అన్నావు కదా, సరే ఇప్పుడు నాన్న ప్లేస్లో తెద్దాం ఆయన్ని. ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు,
కాలేజీ ఫీజు కట్టాలి, కాలేజీ చదివేవాడికైతే, స్కూల్ ఫీజు కట్టాలి, స్కూల్ చదివేవాడికైతే, పుస్తకాలు ఏదో అవసరమైన వస్తువులు. నానా ఎరా నాకు ఫలానా బుక్స్ కావాలి, మరి అవి తీసుకొస్తావా, తీసురా, సరేలే తెస్తాలే అంటాడు, మర్చిపోయి వస్తాడు. ఈడు పుస్తకాలు ఒక్కడే వ్యవహారం అయింది ఆయనకి, ఎన్ని కార్యక్రమాలు చక్కబెట్టాలి ఆయన, మర్చిపోయి వచ్చాడు. వచ్చాడు మళ్ళీ మరుసటి రోజు, నానా పుస్తకాలు లేమని చెప్పాగా, తేలేదేంది, తీసురా. విన్నపమే ఇది కూడా, ప్రార్థనే అది కూడా. కానీ ఎలా ఉంది అది, అందులో తీవ్రత లేదు, క్యాజువల్గా ఉంది, సహజంగా ఉంది. తెస్తాలేవా, నీకేం అన్ని ఆర్డర్లు చేస్తూ ఉంటావు, మాకు రావద్దు, తెస్తాంలే అని పోతాడు. మళ్ళీ సాయంత్రం వచ్చి వస్తాడు, నాన్న తేలేదా. ఇప్పుడు నాన్న అనేవాళ్ళు తక్కువ, డాడీ, ఓకే డాడీ, తప్పేం కాదులే, డాడీ తేలేదా, తీసుకురా డాడీ, సరేలే తల్లి తీసుకొస్తాలేమ్మా. అయిపోయింది, మూడో రోజు కూడా అయిపోయింది, ఆయన తేలా. ఎందుకు, తీవ్రత లేదు. తండ్రి ఫీలింగ్ ఏంటి, అంత ఇబ్బంది అయితే ఆమె రియాక్షను లేదా ఆయన రియాక్షను వేరుగా ఉంటుంది. అంత ప్రాబ్లం లేనట్టుందిలే, అది బిడ్డకి అంత పెయిన్ ఇవ్వట్లేదు, అంత ప్రెజర్ ఇవ్వట్లేదు, దాని విషయంలో అంత సమస్య ఏం కాదనిపిస్తుందిలే అని చూద్దాం చేద్దాం అంటాడు తండ్రి. మరి మీరు అంతే రియాక్ట్ అవుతారా, లేకపోతే అమ్మాయి నీ కుమార్తె లేదా నీ కొడుకు వచ్చి, డాడీ నాకు ఫలానా బుక్స్ కావాలంటే, అవునా ఇప్పుడే తక్షణమే పోయి తీసుకొస్తాను, ఎప్పుడన్నా పోయి తెచ్చా, కనీసం 3 సార్లు 4 సార్లు అడిగి ఎక్కువ శాతం తిండి మానుకున్నప్పుడే తీసుకొచ్చావు నువ్వు. స్తోత్రం, అవునా. ఇక 4 సార్లు అయిపోయిన తర్వాత అప్పటికి దానికి తీవ్ర రూపం దాలుస్తుంది వ్యవహారం. తల్లికి చెప్పిద్ది కూతురు, డాడీకి 4 రోజుల నుంచి చెప్తున్నా, రోజు తెస్తాను అంటున్నాడు, తేవట్లా. ఏడ్చావులే, ఈరోజు తీసుకొస్తాడులే, రా ముందు తిను. ఏంటి తినేది, నేను తినకపోతే చేస్తావు, అయితే పర్వాలేదు, నేను తినను. నేను చెప్తా, ఈరోజు చెప్తాలే రా అమ్మ గదు అని మళ్ళీ అమ్మ కాకాలు ఉంటాయి, మళ్ళీ అమ్మ కాక ఖచ్చితంగా ఆయన రాని, ఆయన కడిగి పడేస్తాను, ఈరోజు నీకు రేపు తెప్పిస్తా కదా నేను. నిజంగానే ఖచ్చితంగా ఈరోజు తెస్తాడమ్మా, నువ్వు తిను. నిజంగానే తేలా. 4వ రోజు కూడా అయిపోయింది. ఇక 5వ రోజు ఇంకా తీవ్ర రూపం దాల్చి, ఇక 5వ రోజు ఉదయం నుంచే తిండి తినకుండానే వెళ్ళింది స్కూల్కి, తినకుండా వెళ్తాడు స్కూల్కి. ఈయన ఆఫీస్కో లేకపోతే ఏమైనా వ్యాపారానికో పనికో వెళ్ళాడు. సాయంత్రం వచ్చేటప్పటికి పొద్దున్న తినలా, మధ్యాహ్నం తినలా, సాయంత్రం తింటదో తినదో తెలియదు, ఏడుచుకుంటా తిరుగుతుంది, ఉస్సూరు మంట. ఎవరో నీ కూతురు, ఎవరో నీ కొడుకు. సాయంత్రం వచ్చిన భర్తకు చెప్పుద్ది భార్య పిల్లల గురించి. తినలేదా, 2 పూటలు తినలేదా, 2 పూటలు తినలా, ఇప్పుడు కూడా తినలా. అదిగో నాన్న వస్తాడు ఈరోజు ఖచ్చితంగా తెస్తాడని ఏడుస్తా. ఆ పిల్లకి మరి అక్కడ ఎంత ఒత్తిడైందో, ఆ స్కూల్లో కొట్టారేమో మరి. ఆ ఏడుస్తానే నీకోసం ఇప్పటిదాకా నిద్రపోలా, ఇప్పుడు నిద్రపట్టింది అంటే ఫస్ట్ తండ్రి ఏం చేస్తాడు, కూతురు దగ్గరికి వచ్చి చూస్తాడు. ఏం చూస్తాడు తెలుసా, కూతురు చేతులు చూస్తాడు, చేతుల మీద ఏమన్నా కొట్టారా. అంతే కదా, తెచ్చుకోమన్నా నోడు, తెచ్చుకోకపోతే ఏం చేస్తారు, చల్దు ఇక్కడ కొడితే కానీ అక్కడ తగలదు నొప్పి. ఫస్ట్ చేతులు చూస్తాడు, పిల్లల్ని ఏమైనా కొట్టారా. అది మామూలు బడి కాదు, కొడతారు కూడా వాళ్ళు, మామూలు స్కూల్ కాదు, కొట్టేస్తారు వాళ్ళు. నాకేమో గుర్తుండి చావట్లేదు. ఇప్పుడు టైం ఎంత అయింది, 9. షాపులు మూసే టైము అయినా పర్లేదు, కావాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో అని సస్తా బతుకుతా. ఫస్ట్ పోయి కూతురు చేతులు చెక్ చేసుకొని, లేదా కొడుకు చేతులు చెక్ చేసుకుని ఆ ప్రాబ్లం ఉందా లేదా, దెబ్బలు వాతలు ఏమైనా కనపడ్డాయా, సిగ్గుపడతాడు, బాధపడతాడు, కన్నీళ్ళు కూడా పెట్టుకుంటాడు, నా నిర్లక్ష్యం వల్ల నా బిడ్డ దెబ్బలు కూడా తిందని.
ఒకవేళ అలాంటివి లేకపోతే ఏమైనా కానీ నా బిడ్డ కడుపు మాడు పొట్ట లోపల పోయి ఉంటుంది. అరే రే చిట్టు తల్లి తినలేదు, ఇక వెళ్ళిపోతాడు. తను తినడిక, తను తినడు, పోతాడు ముందు. షాప్ అప్పుడే మూసేసి సార్ కొంచెం ఆడు మళ్ళీ చెప్పుకొని మూసేసిన షాప్ కూడా ఓపెన్ చేయించి తన దగ్గర లేకపోతే ఫ్రెండ్ దగ్గర వేసే డబ్బులు తీసుకొని తెచ్చిస్తాడు. ఎందుకు తెలుసా? బిడ్డ యొక్క విజ్ఞాపన తీవ్రత తీరం దాటింది. తిండి మానుకుంది, నిద్ర కూడా మానుకొని ఏడ్చి కళ్ళు చారికలు కట్టాయి. ఇక్కడ ఏం చెబుతుందంటే, నానా ఈ రోజైనా నువ్వు జోక్యం చేసుకొని నాకు అవి ఇవ్వకపోతే రేపు ఖచ్చితంగా నన్ను కొడతారు. నాకు దెబ్బంటే భయం, కానీ నన్ను కొడతారు. నీ అవసరత నాకు చాలా ఉంది, ఇప్పుడు నీవు నా విషయంలో తీవ్రంగా స్పందించాలి. అది ఇప్పుడు నువ్వే నాకు దిక్కు, ఇప్పుడు నువ్వు చేయబోయావంటే మాత్రం ఇక నాకు లేదు అవకాశం అని ఆ అవసరతలోని తీవ్రతను వ్యక్తపరచుట జాగారముతోనూ ఉపవాసముతోనూ చేసేటువంటి ప్రార్థన. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు చెప్పండి. దేవుడికి అన్నీ తెలుసు. మన ఉపవాసం ఉంటేనే వింటాడా ఏంది, ఉండకపోతే వినడా ఏంది, నిద్ర గాసి చేస్తేనే వింటాడా ఏంది, నిద్ర గాయకుండా నిద్రపోతా చేస్తే వినడా? నీ కూతురు నిన్ను అడిగిన దానిలో ఎలాంటి తీవ్రత ఉందో అలాంటి తీవ్రత నీ స్పందనలో ఉందా లేదా? నాకు ఒకటి చెప్పు, ఉందా లేదా? ఏందండి ఎవరు చెప్పరు? అంతేనన్నా అనరేందండి, అంతేగా. ఆమె తిండి మానుకున్నప్పుడు నీకు తిండి పట్టలా, ఆమె తింటా అడిగినప్పుడు నువ్వు కూడా తింటా సమాధానం చెప్పావు, తెద్దాంలే అన్నావు. తీసుకురా నాన్న, తెద్దాంలే అమ్మా. ఆమెదేంది, నువ్వు తింటానే అన్నావు. ఆమె తిండి మానుకుంది, నువ్వు తినకుండా పరిగెత్తావు. తర్వాత తీసుకొచ్చి ఏమంటాడు తెలుసా? కూతురు నిద్ర లేపుతాడు. మా రే లేరా తల్లి, లే ఇదిగో లే తెచ్చాలే. ఒట్టిదే ఆ రోజు కూడా ఖాళీగానే వచ్చాడు. ఇంటికాడ ఆ పరిస్థితులు చూసిపోయి తీసుకొచ్చాడు. చూసావా ఈరోజు తెచ్చాను, ఖచ్చితంగా తెచ్చాను, చూసావా లే అంటే తెచ్చావని బిడ్డ సంతోషపడుతుంటే, తెచ్చాను రా, నా దగ్గర లేవు, ఫ్రెండ్ దగ్గర అడిగి తెచ్చా, మరి నీకంటే ఎక్కువ అయింది కదా, లే పకోడీ తెచ్చా, ఏంటి చికెన్ పకోడీ తెచ్చా, లేకపోతే బిర్యానీ తెచ్చా, రా తిందాందా అంటే ఆ చిన్నది కన్నీళ్ళు తుడుచుకుంటా వచ్చి ప్లేట్ ముందు కూర్చుంటే ఆ బిడ్డ మొదటి ముద్ద తిన్నాక అప్పుడు పెట్టి నాకు అన్నం అంటాడు. ఓ ప్రేమ గల తండ్రి. ఒకవేళ ఈ భూలోకంలో తండ్రులు కొంతమంది అలా ఉండకపోవచ్చు. ఎందుకంటే వెంటనే కొంతమందికి వాళ్ళ తండ్రులు గుర్తొస్తారు. మా అయ్య అట్ట అంటోడు కాదు అన్నయ్య అని. మీ అయ్యకో దండం, నీకో దండం అమ్మ, నేను మీ అయ్య గురించి చెప్పట్లేదు. మన అందరి అయ్య ఒకడు ఉన్నాడు, ఆయన మాత్రం ఖచ్చితంగా అలానే స్పందిస్తాడని చెబుతున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన అయితే ఖచ్చితంగా ఇలానే స్పందిస్తాడు.